ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా నీట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారము కొంత చర్చనీయాంశంగా మారింది. సో విద్యార్థి నాయకులంతా విద్యార్థి సంఘాలంతా కూడా దేశవ్యాప్తంగా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే నీట్కి సంబంధించి నెట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అటు సిబిఐకి అప్పగించే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వము. సో ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా శివసేన రెడ్డి ఆధ్వర్యంలో ఇక బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కొంత ఉధృత పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులంతా కూడా గాంధీ భవన్ ముందు మోహరించారు. ఎక్కడికక్కడ గేట్లకు తాళం వేసి బార్ గేట్లు ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ మనం ఒకసారి చూసుకోవచ్చు. సో భారీ స్థాయిలో పోలీసులు అయితే మోహరించినటువంటి సిచ్యువేషన్. ఓవైపు అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ ముందు కూడా బార్ గేట్లను ఏర్పాటు చేసి అక్కడ కూడా కొంత పోలీసుని అలర్ట్ చేశారు. సో ముందస్తు చర్యలు చేపడుతున్నటువంటి పోలీస్ సిబ్బందిని మనం చూసుకోవచ్చు. ఒకసారిగా అటు బీజేపీ ఆఫీస్ కావచ్చు, ఇటు గాంధీ భవన్ ముందు రెండు గేట్ల ముందు కూడా కొంత పోలీసు భద్రత అయితే పటిష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో దేశవ్యాప్తంగా మాత్రం ఈ యొక్క నెట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ల వ్యవహారం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే పార్లమెంటు సమావేశాలు కూడా జరగనున్నాయి, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సిబిఐకి సంబంధించి ఈ కేసును ఎలా అప్పగిస్తారన్నటువంటి కోణంలో కూడా ఒక రకమైనటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. అటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇటు స్టూడెంట్స్ యూనియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం వరుసగా విమర్శలు పోతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత అలజడి అయితే మనకు మొదలైంది. నిన్న మొన్న మనం చూస్తాము అటు బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలంతా కూడా కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి గారి నివాస ముట్టడికి ఇంటి ముట్టడికి ప్రయత్నించినటువంటి తీర్మానం చూసినాము. ఇవాళ ఉదయం కూడా కొన్ని విద్యార్థి సంఘాలు కేంద్ర సహాయ హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాస ముట్టడి కూడా ప్రయత్నాలు చేశారు. సో వరుసగా కేంద్ర మంత్రుల ఇళ్ల చుట్టూ కావచ్చు, ఇక భారతీయ జనతా పార్టీ ఆఫీసు చుట్టూ కావచ్చు నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. యూత్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులంతా కూడా సో నిరసన ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. సో గాంధీ భవన్లో నుంచి వాళ్ళంతా కూడా ఒక ర్యాలీగా అయితే బీజేపీ ఆఫీస్ ముట్టడికి తరలి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో ఇది ఒక రకమైనటువంటి దేశవ్యాప్తంగా మాత్రం ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క నెట్కి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం మాత్రము భారీ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేక విమర్శలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో ఆందోళనకంతా ఒక ఫుల్ స్టాప్ వేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే సో సిబిఐకి అప్పగించడము, ఇతరితర అంశాలని పరిశీలిస్తుంది. సో ఇప్పటికే కొంతమందిని ఏదైతే ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.